లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. లగచర్ల పోలీసుల మధ్యలోకి వెళ్ళిపోయింది. స్వయంగా ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ అసెంబ్లీలో కలెక్టర్ ఏమో నా పైన దాడి జరగలేదని చెప్తున్నారు. ఇవాళేమో గ్రామస్తులందరిని అరెస్ట్ చేసిరు. ఊర్లో జనాలు ఉండకుండా తాళాలు వేసుకొని ఇంట్లోకించి వెళ్ళిపోయారు. ఇవాళ ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ భూములు ఇవ్వాలనా వద్దా అనేటువంటిది వాళ్ళకి హక్కు ఉందా లేదా భారతదేశ రాజ్యాంగం ప్రకారము. ఇవాళ మొత్తం ఈ కేసుని న్యాయస్థానం గౌరవ హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి. అక్కడ ఉండేటువంటి రైతులు ఎవరు ఇవ్వడానికి ఒప్పుకున్నారు? ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల మధ్యలో బలైతున్నటువంటిది సాధారణ ప్రజలు. ఇవాళ లగచర్లలో కొడంగల్ దగ్గర దుద్యాలలో ఉన్నటువంటి ఏరియాలో 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ఎస్టీలు అక్కడ ఉన్నటువంటి తండాలలో ఉండేటువంటి లంబాడాలంతా కూడా ఇవాళ భయపడి ఇళ్లకు తాళం వేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ లేదా? మేము ఫార్మా ఇండస్ట్రీకి మా భూములు ఇవ్వమనేటువంటి అనేక సందర్భాల్లో ఇవాళ కొత్త కాదు, చాలా నెలలుగా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గతంలో పోలీసుల మీద కూడా తిరుగుబాటు జరిగినటువంటిది లేదా? ఇదే లగచర్లలో జరిగింది కదా, ఇవాళ కొత్తగా జరిగింది కాదు కదా. మరి అక్కడికి కలెక్టర్ పోయినప్పుడు పోలీసు వాళ్ళు కనీసం గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకోలేదు? ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఆయన పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు, ఆయన రెచ్చగొడితే మొత్తం గ్రామస్తులందరూ రెచ్చిపోతారా? అందులో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు లేరా? ఈ 4-5 గ్రామాలలో ప్రభుత్వ వైఫల్యం లేదా ఇవాళ? ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదా ఇవాళ? అంటే పేద ప్రజలకు, ఎస్టీ లంబాడాలకు సంబంధించినటువంటి అత్యధిక శాతం భూమి పోతుంటే వాళ్ళను బెదిరించి భూమి తీసుకుంటారా? బతిమాలి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి తీసుకుంటారా? వాళ్ళకి హక్కు లేదా? జీవిత కాలం పాటు అక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళంతా, ఆ తండాలలో ఉండేటువంటి వాళ్ళంతా, ఆ గ్రామాల్లో బ్రతికేటువంటి వాళ్ళకి మా భూములను మేము పరిశ్రమలకు ఇవ్వాలా వద్దా అనేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉందా లేదా? ఈ విషయంలో గౌరవ హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకోవాలి. రాత్రులు వాళ్ళ జీవితం బతకలేకుండా అర్ధరాత్రులు పోలీసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకు నిరసన చేసేటువంటి హక్కు లేదా? దాడి చేయడం అనేటువంటిది తప్పు. ఫార్మా కంపెనీలు పెట్టాలనా వద్దా అనేటువంటిది విధానపరమైనటువంటి నిర్ణయం. కానీ జీవితాలకు పాటు, వంశాల పాటు, అక్కడ తరాల పాటు భూములు దున్నుకొని బతుకుతున్నటువంటి వాళ్ళ భూములను తీసేస్తే ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ వ్యవహారంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తీరున్నది? అప్పుడు ఎందుకు వ్యతిరేకించింది? భూసేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి? అభివృద్ధి అనేటువంటిది ఫార్మా కంపెనీలు పెడితే వస్తుందా రాదా అనేటువంటిది రెండో అంశం. కానీ ఆయా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, తరాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు నచ్చినట్టుగా మేము భూములు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఇవ్వనన్నటువంటి వాళ్ళు ఎంతమంది? 50% మందికి పైగా ఇస్తామన్నారా? ఇస్తే ఏం చేయాలి? వాళ్ళు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం ఏం చేయాలి? అర్ధరాత్రులు వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ కలెక్టర్ ఏమో నా పైన దాడి జరగలేదు, దయచేసి దాన్ని దాడి అనకూడదు అంటున్నారు. కానీ అరెస్ట్ ఏమో జరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయము లగచర్లకు సంబంధించినటువంటి అంశంలో మీరు చేసేటువంటిది ఊరంతా ఖాళీ. లగచర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తండాలో టెన్షను. అర్ధరాత్రులు వచ్చి మహిళలు, మొగోళ్ళేమో అందరూ తాళాలు వేసుకొని ఎక్కడ పోవాలో తెలియక వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయారు. అరెస్ట్ అయితే భయం, కేసులు ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఆ క్షణానికి ఉన్నటువంటి భావోద్వేగంతో దాడులు చేసిరు. దాని వెనుక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడా? ఆయన మీద ఆయన అనుచరులు ఉన్నారా? వాళ్ళు ఫోన్లు మాట్లాడిరా? ఎస్, ఇవాళ వ్యతిరేక ఉద్యమాలు జరిగినటువంటి మాట వాస్తవం. దాడులు చెయ్యాలా వద్దా కాదు. అక్కడికి వచ్చేటువంటి అధికారులు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితిని కనీసం సమీక్ష చేయలేనటువంటి పరిస్థితి. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు లేరా? పోలీస్ అధికారులు లేరా? వాళ్ళకి తెలియదా గ్రామాల్లో ఇవన్నీ జరుగుతున్నాయని? ఎన్నికల సందర్భంలో కూడా కొట్లాట జరిగిందా లేదా? గతంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఆ లగచర్ల గ్రామానికి సంబంధించి ఆ గ్రామాలలో రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇచ్చిరా లేదా? ఇవాళ బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోండి, కానీ సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? వాళ్ళు ఏ విధంగా నిరసన వ్యక్తం చేయాలి? మాకు వద్దు మొర్రో, మాకు ఇక్కడ ఫార్మా వద్దు, మా భూములు మాకు కావాలని చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఇవాళ?
అభివృద్ధి పేరిట ఇవాళ మీరు చేసేటువంటి భూసేకరణ విషయంలో బాధ్యత వహించాలన్నా వద్దా? ప్రజలకు న్యాయం జరగాలన్నా వద్దా? దీని మళ్ళా గుజరాత్లో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేటువంటి మాటలు చెప్పకండి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మేము భూములు ఇవ్వము అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు ఇవాళ? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు ఇవాళ? దానికి ప్రత్యామ్నాయం చెప్పాలి కదా. అక్కడనే ఎందుకు పెడుతున్నారు? దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నారా, లేకపోతే రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు ఉన్నారా? ఈ విషయాలు కూడా చెప్పాలి కదా. ప్రజలకు నిరసన తెలియజేసేటువంటి హక్కు లేదా? నిరసన ఏ విధంగా ఉంది, మనుషుల భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారు ఇవాళ? ఎవరు పిలుద్దామని మాట్లాడిరు? ఇవాళ ఎస్టాబ్లిష్ చేయండి. కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఎవరు దాడులు చేయగలుగుతున్నారు ఇవాళ? పోలీస్ వ్యవస్థ విఫలమైందా? పరిపాలన విఫలమైందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమైరా? మీకు మండలాధ్యక్షులు లేరా? మీకు ముఖ్యమైనటువంటి నాయకులు లేరా? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో మాట్లాడగలిగేటువంటి స్థాయిలో ఉండేటువంటి నాయకులు లేరా? మొత్తం కొడంగల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారా? మొత్తం ప్రజలంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిరా? ఆలోచించకూడదా? ప్రతిదాన్ని రాజకీయం చేయడమేనా? సాధారణంగా ఉండేటువంటి రైతులు, అక్కడ సాధారణ రైతులు వాళ్ళ భూములు కోల్పోతుంటే వాళ్ళకు బాధ ఉండదా? ఇదే మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి భూసేకరణ జరిగినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేయలేదా? మల్లన్న సాగరు భూ పరిరక్షణ కమిటీలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? మీ కాంగ్రెస్ నాయకులు అక్కడికి పోలేదా? ఆయా గ్రామాలలో వెళ్ళి మాట్లాడలేదా? రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న సాగర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ప్రదర్శించలేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఏంటిని చూసినా తాళాలే. పోలీసు అదుపులో 18 మంది, 50 మందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూపిస్తూ విచారణ నిర్వహించారు. దాడికి పాల్పడిన వారి, ఇందుకు ప్రేరేపించిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనతో సంబంధం ఉన్న 16 మందిని పిఎస్లో ఉంచుకొని మిగిలిన వారిని వదిలేశారు. 16 మందికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిలో కొడంగల్ న్యాయమూర్తి హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రైతుల దాడిలో గాయపడిన కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డిని సాయంత్రం నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఇవాళ దాడులు చేయడం అనేటువంటిది కాదు. నందిగ్రామ్లో కూడా మనకి ఇట్లాంటిదే జరిగింది. దేశంలో అనేక చోట్ల నర్మదా బచావో ఆందోళన జరగలేదా? గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటే నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి మేధా పాట్కర్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు సమర్థించలేదా? కర్ణాటకలో జరిగినటువంటి ఇండస్ట్రీ, రాయచూరులో జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు సమర్థించలేదా? దేశవ్యాప్తంగా నందిగ్రామ్లో జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి సిపిఎంకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదా? బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కలిసి అక్కడ జరిగినటువంటి కాల్పులు జరిగేదాకా పోయినాయి కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ విపరీతమైనటువంటి పోకడా వెనుక కాంగ్రెస్ వైఫల్యం లేదా? టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే ఆ 4-5 గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ 4-5 గ్రామాల్లో కాంగ్రెస్కి నోట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి నోట్లు వచ్చినాయి. ఎవరో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ముఖ్య అనుచరుడు, ఆయన అనుచరుడు ఫోన్లో మాట్లాడిండు, 40 సార్లు మాట్లాడిండు. వాళ్ళిద్దరు టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ కార్యకర్త 40 సార్లు కాకపోతే 400 సార్లు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఒప్పించడంలో, మెప్పించడంలో కాంగ్రెస్ ఎందుకు వైఫల్యం చెందింది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు టీఆర్ఎస్ పైన ఎందుకు తిరుగుబాటు చేయలేకపోయారు? ఇవాళ రేపు పొద్దుగాల మూసీ నదికి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడో హైదరాబాద్లో ఇండ్లు కోల్పోతుంటే మూసీ నదికి సంబంధించి సంఘంలో పాదయాత్ర చేసిరు. సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఫల్యం చెందింది? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన వ్యతిరేకత రాదా? బలవంతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చినటువంటి భూములు సేకరించే సందర్భంలో భూములు ఇవ్వకపోతే ప్రజలను ఎంత దారుణమైన ఇవాళ పోలీస్ స్టేషన్లో దాడులు చేసిరనేటువంటి పేరుతో నిజంగా వాళ్ళు దాడి చేయడం అనేటువంటిది తప్పు. దాడి చేయొద్దు, వాళ్ళు నిరసన వ్యక్తం చేయాలి, ఇంకేదైనా చేయాలి. కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇంకా నెలల కొద్దీ వాళ్ళు చేస్తుంటే దాడులను సమర్థించట్లేదు. ఎక్కడ
దాడులను ఎక్కడ సమర్థించట్లేదు. కానీ వాళ్ళ గొంతు విన్నటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయి నాయకులు వెళ్ళారు? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి పోయి మాట్లాడిండా? ఒక 10 సార్లు ఇంతమంది మంత్రివర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉంటే సమస్య పైన ఒక మంత్రి అయినా పోయి మాట్లాడిండా? రెవెన్యూ మంత్రి పోయి మాట్లాడిండా? లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి పోయి మాట్లాడిండా? ఎవరు పోయి మాట్లాడిరు అక్కడికి? ఎవ్వరు పోయి మాట్లాడలేదు. ఆ రైతులంతా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఇస్తామన్నటువంటి నాయకులు ఎవరు? ఇస్తామన్నటువంటి ప్రజలు ఎవరనేటువంటి విషయం. ఫోన్ లాక్కెళ్ళారు. అమ్మాయి దగ్గర ఉండేటువంటి ఫోను, అమ్మాయి కూడా దాడి చేసిందా? అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటే ఆడతల్లికి రేపు ఏదైనా కష్టం వస్తే ఎవరు బాధ్యత వహించాలి? దీన్ని కక్ష సాధింపు కింద తీసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొడంగల్లో జరిగినటువంటి ఈ విధానం దాడులు జరగడానికి వీల్లేదు. ఫార్మా కంపెనీలతో పాటు ఏ కంపెనీలైనా సరే కాలుష్యం లేనటువంటి అభివృద్ధి కోసం ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ దానికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఇవాళ రైతులను వేధించడం ఏ విధంగా? దాడుల పేరుతోటి గ్రామస్తులను వేధించడం కరెక్టా? పోలీసుల వైఫల్యం కాదా? మీ ప్రభుత్వం వైఫల్యం కాదా? దాడి జరగడం అనేటువంటిది మీ పార్టీల వైఫల్యం. ఇది మీ పార్టీల వైఫల్యం. ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసుల ఉన్నతాధికారులు సీఎం ఇలాకాలో జరగకుండా వేరే చోట జరిగితే ఒప్పుకుంటారా? కాబట్టి రాష్ట్రంలో ప్రజల యొక్క కష్టాలను మాట్లాడుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఎందుకంటే జీవితాంతం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు. కొందరు భూములు అమ్ముకోవడం ఇష్టమే ఉండొచ్చు, ఇష్టం ఉండలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? 10 లక్షలకు నువ్వు ఎకరం ఇస్తే 30 లక్షల భూమిలో 10 లక్షలకు ఎకరం ఇస్తే వాడు ఏ విధంగా బతుకుతాడు? అభివృద్ధి పేరిట రేపు పొద్దుగాల అక్కడ ఫార్మా కంపెనీలో ఇంకో కంపెనీలో ఇండస్ట్రీస్ వస్తే ఈ గ్రామస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైనా బతుకుతారా? వాళ్ళకి ఏమైనా లక్షల జీతాలు వస్తాయా? వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు ఏం చేయలేరు. హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ పక్కల కోల్పోతే భూములు వచ్చినాయి, జాగాలు వచ్చినాయి, కోకాపేట్ల అక్కడ ఇక్కడ ఉండేటువంటి స్థానిక లంబాడీల పరిస్థితి ఏంటో తెలుసుకోండి. అవసరమైతే గతంలో భూసేకరణ కింద అనేక చోట్ల మానేరు నుంచి, మల్లన్న సాగర్ నుంచి, నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే నిన్నటి మల్లన్న సాగర్ దాకా, నాగార్జున సాగర్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళ నుంచి నిన్నటి మల్లన్న సాగర్ దాకా భూములు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాల యొక్క స్థితిగతులను ఒకసారి ఆలోచన చేయండి. వాటిపైన సర్వే చేయించండి, దానిపైన రీసెర్చ్ చేయించండి. నిజానిజాలేంటో ఒక గ్రామానికి సంబంధించినటువంటి భూసేకరణలో ఆ గ్రామాలు, ఇండ్లు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులపైన ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. నాగార్జున సాగర్ కాంగ్రెస్ హయాంలోనే కట్టబడిందని చెప్పుకుంటారు కదా. నాగార్జున సాగర్ నుంచి మల్లన్న సాగర్ దాకా అప్పటి నుంచి అంటే ఈ 60 ఏళ్లలో ఎక్కడెక్కడ భూసేకరణ చేసిరు, ఎవరెవరు భూములు కోల్పోయారు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళ స్థితిగతులు ఏమిటో ఒకసారి ఆలోచన చేసిరా? ఒకసారి రీసెర్చ్ చేయండి. ప్రజల యొక్క బాగోగులు ఏ విధంగా ఉన్నాయి, భూములు కోల్పోయినటువంటి నిర్వాసితుల యొక్క కుటుంబాల జీవన గతులు, సామాజిక వర్గాల ఆధారంగా కూడా అనేక చోట్ల కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. దాని ప్రకారం మీరు భూసేకరణ చట్టాన్ని తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ భూములు కోల్పోయిన ప్రాజెక్టుల పేరు మీద భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరి యొక్క జీవన స్థితిగతులపైన 60 సంవత్సరాలుగా జరిగినటువంటి భూసేకరణ కోల్పోయినటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ బతుకుదెరువులు ఎట్లున్నాయో తెలుసుకోనండి. అప్పుడు కదా మీకు క్లారిటీ వచ్చేది. ఈ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తే, టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితే, పైసలు ఇస్తే, లేకపోతే తాగిపిస్తే పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడే పట్నం మహేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్లో అరెస్ట్ చేసిరనేటువంటిది బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పట్నం మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఏముంది, 40 సార్లు వాళ్ళ అనుచరుడికి ఫోన్ చేశారు, కేటీఆర్కి ఫోన్ చేశారు. కేటీఆర్కు అనుచరుడు కక్షపూరితమైనటువంటిది, కుట్రపూరితం ఏమున్నది అక్కడ? టీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఎవరైనా మంత్రులు, సీఎంఓ ఎక్కడికైనా పోతే అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తారు కదా. ఇవాళ అక్కడే అదే లగచర్లలో అక్కడ ఉన్నటువంటి చోట టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసేటువంటి నాయకులని ఆ రోజు అక్కడ లేకుండా చేయడంలో ఎందుకు విఫలమైంది వ్యవస్థ? ఎందుకు వ్యవస్థ విఫలమైంది? ఇవాళ అక్రమ కేసులు పెట్టి బనాయించి వాళ్ళని బెదిరించి, అరే మేము భూములు ఇవ్వకపోతే మమ్మల్ని బెదిరిస్తారంటే, ఇవాళ కొడంగల్లో కొద్ది రోజుల పాటు ఏదో జరుగుతుండొచ్చు, కానీ ఇది రేపు పొద్దుగాల ఎన్నికల అంశంగా మారుతుంది.
ఇదే ఎన్నికల అంశంగా మారుతుంది. కాంగ్రెస్ పుట్టి ముంచకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అక్కడ ఆ ఫార్మా కంపెనీని వదిలేయండి, ఇంకో చోట పెట్టండి. కొడంగల్లో కాకుండా ఇంకో చోట పెట్టండి, సీక్రెట్గా ఇంకో చోట భూసేకరణ చేయండి. ఆ ఊర్లకు సంబంధించినటువంటి గ్రామస్తులను అక్కడ ఉన్నటువంటి భూసేకరణ వదిలేసేయండి పూర్తిగా. అక్కడే బలవంతంగా చేస్తే మాత్రం ఇది ఇవాళ ఒక్కరోజు కాదు. ఆ భూసేకరణ చేసి అక్కడ కంపెనీలు కట్టి చేసేసరికి 2-3 ఏళ్ళ సమయం పడుతుంది. మళ్ళా ఎన్నికల నాటికి అదే అంశంగా మారనుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఇక్కడికి వదిలేసి ఇంకో చోట ఆ భూముల సేకరణ చేసుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి తప్ప ఇంకోటి కాదు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు వదిలేసి ఆ భూసేకరణ అంతా వదిలేస్తే హాయిగా కాంగ్రెస్ పార్టీకి మనుగడకుంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటి తప్పుల మీద సమీక్ష చేసుకొని భవిష్యత్తులో ఈ తప్పులు లేకుండా చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరుకుతుంది. కానీ మొండికి పోయి మేము అక్కడనే చేస్తాం, అక్కడే ఉంటాం అనుకుంటే మాత్రం ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో మీరు ఎంతో మందిని కట్టడి చేయలేరు. ఇవాళ ఆ యూట్యూబర్నో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టుగా మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా అది మీకు వ్యతిరేకత ఉంటుంది. గతంలో టీఆర్ఎస్ అట్లనే చేసింది, ఇప్పుడు కూడా అదే. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకురండి, దీనిపైన ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడొద్దు అనేటువంటిది. కానీ ఎవరిని ఆపలేరు. ఇవాళ ఆయా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళే మాట్లాడి వాళ్ళ వాట్సాప్లలో షేర్ చేసుకున్నా మీరు చేసేది ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రాథమిక హక్కు. భూమి ఇవ్వాలన్నా వద్దా, తన కన్సర్న్ ఉందా లేదా, కన్సెంట్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది అక్కడ నివసించేటువంటి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. తను గనక వ్యతిరేకిస్తే ఎస్ మాట్లాడేటువంటి హక్కు కింద, స్వేచ్ఛ హక్కు కింద తను మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది. తను మాట్లాడి ఈ కారణం చేత నేను భూమి ఇవ్వను అనేటువంటిది 10 మందికి చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. తనను ఆ గొంతులను నొక్కేయలేరు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పోలీసులపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్, కుట్రదారులు ఎవరో తేలుస్తాం, ఎవరిని వదలము, సీఎం ఇలాకాలో దాడుల రైతుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, దాడిపై సమగ్ర విచారణ చేయండి, వికారాబాద్ ఘటన రైతుల ఆగ్రహానికి సూచిక, లగచర్ల రైతుల్లో అక్రమ కేసులు, అరెస్టులు ఆపకుంటే తిరుగుబాటు తప్పదు. ఇవాళ ఎన్ని రోజుల పాటు, ఇవాళ ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉంటుంది. కానీ ఎన్నికల నాటికి 2023 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి సంఘటన వచ్చే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. కాంగ్రెస్ నాయకులారా దీన్ని సీరియస్గా తీసుకొని మీరు మొండి పట్టుకు వెళితే మాత్రం నష్టపోయేది కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులే అనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి.